ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ఓం నమస్తే అండి అందరికీ. ఇక్కడ మనము ఎక్కడున్నాము అంటే దీంట్లో ద్వితీయ ద్వివచనం అయిపోయింది. ఇప్పుడు అవునండి, బహువచనం బహువచనంలో చేస్తున్నాం. ఉత్తమం. ఏకవచనం ద్వివచనం అయిపోయింది, ఇప్పుడు బహువచనంలో ఉన్నాం. షష్ఠి బహువచనం కదా, నిన్నటి దాంట్లో ద్వివచనం అని రాద్దాం అది. సో ఇది చెప్పండి ఇంకా ఏమంది. భీమార్జున నకుల సహదేవాహ. భీమార్జున నకుల సహదేవానాం మిత్రం ఫస్ట్ ఇదంతా శ్రీకృష్ణ శ్రీ అదే మొత్తము అక్కడ ఉన్నది చదవండి. ఓకే ఓకే. భీమార్జున నకుల దేవాహ మిత్రం శ్రీకృష్ణ శ్రీకృష్ణార్జున భీమార్జున నకుల సహదేవానాం మిత్రం శ్రీకృష్ణ. భీమార్జున సహదేవులందరూ శ్రీకృష్ణుడు మిత్రులు. ఏంది మిత్రం అని ఉంది కదా. కాదు కాదు, ఇదేంటిది? భీమార్జున నకుల సహదేవానాం అంటే ఏంటి? వాళ్ళ భీమార్జున నకుల సహదేవులందరూ నలుగురు సహదేవులు. షష్ఠి విభక్తి అమ్మ, యొక్క యొక్క కరెక్టే. భీమార్జున నకుల సహదేవుల యొక్క మిత్రుడు శ్రీకృష్ణుడు. అది గోపాలక మిత్ర శ్రీకృష్ణ. మళ్ళీ చెప్పండి. గోపాలకా గోపాలురు ప్రియ శ్రీకృష్ణ. ఇష్టులు శ్రీకృష్ణుడు. అదే చెప్తున్నాను. గోపాలకానాం ప్రియ శ్రీకృష్ణ. గోపాలందరూ గోపాల యొక్క ప్రియులు శ్రీకృష్ణుడు. కాదండి, గోపాలకులందరికీ. గోపాలకులందరికీ ప్రియుడు శ్రీకృష్ణుడు. ఇష్టమైన ఒకటికి కి కిన్ కున్ యొక్క దాంట్లో ఏది ఎక్కడ సూట్ అవుతుందో అది తీసుకోవాలి. నెక్స్ట్ 14, 15 ఎవరు చెప్తున్నారు? ఇది తొందరగా సత్యవాణి గారు చెప్తారమ్మా మీరు? చెప్తానండి. పాండవాహ ఉద్ధారకాహ శ్రీకృష్ణ. మళ్ళీ చెప్పండి. పాండవాహ ఉద్ధారకాహ శ్రీకృష్ణ. పాండవానాం ఉద్ధారకః శ్రీకృష్ణ. పాండవులకు ఉద్ధారకుడు శ్రీకృష్ణుడు. కున్ యొక్క అన్నం కు కూడా వస్తుంది అక్కడ కదా. పాండవులకు, పాండవులందరికీ అన్నమాట. పాండవులకు ఉద్ధారకుడు అంటే ఉద్ధరించేవాడు శ్రీకృష్ణుడు కదండి. ఉత్తమం. నెక్స్ట్ 15. దుష్టాః నాశకాః శ్రీకృష్ణః. దుష్టకానాం నాశకః శ్రీకృష్ణః. మళ్ళీ చెప్పండి. దుష్టానాం నాశకః శ్రీకృష్ణః. దుష్టులను నాశనం చేసేవాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ నువ్వు వచ్చింది కదా, దుష్టులందరినీ అన్నమాట. అందరి యొక్క దుష్టులను కాదు, దుష్టులందరికీ కదా. దుష్టులందరికీ నాశకుడు, నాశనం చేసేవాడు. ఓకే, శ్రీకృష్ణుడు. దుష్టులందరి యొక్క అని కరెక్ట్ వస్తుంది ఇక్కడ, కీ కాకుండా యొక్క అనేది కరెక్ట్ వస్తుంది. దుష్టులందరి యొక్క నాశకుడు శ్రీకృష్ణుడు కదండి. నెక్స్ట్ ఇది చెప్పండి, మీరే చెప్పేసేయండి. సజ్జనాః రక్షకః శ్రీకృష్ణః. సజ్జనానాం రక్షకః శ్రీకృష్ణః. సజ్జనులను రక్షించేవాడు శ్రీకృష్ణుడు.
సజ్జనుల యొక్క రక్షకుడు ఉమ్, సజ్జనుల యొక్క రక్షకుడు శ్రీకృష్ణుడు. నెక్స్ట్ అమ్మ మీరే ఈ 3 చెప్పండి. లక్ష్మణ భరత శత్రుఘ్న ఉమ్, లక్ష్మణ భరత శత్రుఘ్నానాం అగ్రజః శ్రీరామచంద్ర. ఉమ్, లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క అగ్రజుడు అన్న శ్రీరామచంద్రుడు. ఉమ్, అన్ని ఇక్కడ వీళ్ళే రాసున్నాయి. ఇక్కడ అదే కౌసల్య కౌసల్య కైకేయి సుమిత్రాః పుత్రః శ్రీరామచంద్ర శ్రీ కౌసల్య కైకేయి సుమిత్రానాం పుత్రః శ్రీరామచంద్రః. అయోధ్య ప్రజాః మళ్ళీ అయోధ్యాయ ప్రజా మళ్ళీ అయోధ్యాయ ప్రజాః. ఇక్కడ యాలు 2 చెప్తున్నారు. అయోధ్యాయ అంటున్నారు. అయోధ్యా ప్రజాః. అయోధ్య ప్రజాః నృపః శ్రీరామచంద్రః. అయోధ్య ప్రజానాం నృపః శ్రీరామచంద్రః. రాక్షసాః చెప్పండి. తెలుగులో చెప్పేశాక అయోధ్య ప్రజల యొక్క రాజు శ్రీరామచంద్రుడు. అది ఓకే, ఉత్తమం. చెప్పండి మన నాగలక్ష్మి గారు. రాక్షసాః సంహారకాః శ్రీరామచంద్రః. రాక్షసానాం సంహారకః శ్రీరామచంద్రః. రాక్షసుల యొక్క సంహరించేవాడు ఇక్కడ సంహారకుడు అంటే సరిపోతుంది. సంహరించేవాడు కూడా చెప్పొచ్చు. సంహరించేవాడు శ్రీరామచంద్రుడు. అట్లా వస్తే ఆన్సర్ అంటే వాక్యం సరిగ్గా లేదు, పొంతైనట్టుగా లేదు. అది ఏముందంటే రాక్షసుల యొక్క సంహరించేవాడు అని అంటున్నారు మీరు. యొక్క సంహరించేవాడు అట్లా ఉండదు. రాక్షసుల యొక్క సంహారకుడు అప్పుడు కరెక్ట్ వస్తుంది. రాక్షసుల యొక్క రాక్షసుల యొక్క సంహారకుడు శ్రీరామచంద్రుడు. అది సంహరించేవాడు అని చెప్పి మళ్ళీ తర్వాత శ్రీరామచంద్రుడు అని చెప్పరాదు. అది అంతే. అంటే సంహరించేవాడే సంహారకుడు శ్రీరామచంద్రుడు కదా. అట్లా యొక్క అన్నాం కదా, యొక్కకి అది సూట్ అవుతలేదు అక్కడ. నెక్స్ట్ భక్తాః ఉద్ధారకః శ్రీరామచంద్రః. భక్తానాం ఉద్ధారకః శ్రీరామచంద్రః. భక్తులను అనకూడదమ్మా, అనొద్దు. షష్ఠి కదా సంబంధం, నువ్వు అని కాదు కదా ఇక్కడ. యొక్క భక్తుల యొక్క ఉద్ధారకుడు ఉద్ధారకుడు శ్రీరామచంద్రుడు. ఉద్ధరించేవాడు ఏమనాలి? ఉద్ధారకుడు అనకూడదు ఇక్కడ. అంతే, మీరు చెప్పింది కరెక్ట్. రక్షకః శ్రీరామచంద్రః. దేవానాం రక్షకః శ్రీరామచంద్రః. దేవతల యొక్క రక్షకుడు శ్రీరామచంద్రుడు. ఉత్తమం. నెక్స్ట్ అభ్యాసః చదవండి. ఎవరు చదువుతారు? మశాంత గారు. అభ్యాసః వింశత్యధిక ద్విశతం. 20,200. ఉత్తమం. తర్వాత ఏమంటున్నారు? షష్ఠీ బహువచనస్య ప్రయోగాః. షష్ఠీ వచన బహువచన యొక్క ప్రయోగాలు. ఇక్కడ యొక్క వచ్చింది, మనం ఎన్నోసార్లు చదువుకున్నాం కదా. మనకి యొక్క వచ్చేసరికి అది అర్థమైపోయింది, టకటక్క చెప్పేస్తున్నాం. ఇది చెప్తారు ఎవరైనా? మన నాగలక్ష్మి గారు మీరు ట్రై చేస్తారా? 369
9ని ఏమంటారు? నవ. నవ నవ ఉమ్. ఏంటి 60ని ఏమంటాం? షష్టి నవషష్ట్యధిక నవషష్ట్యధిక త్రింశత్ త్రిశతం. త్రిశతం. ఓకే. 100 కదా, 300 అంటే 300. 30. త్రిశతం కాదమ్మా, త్రిశతం అంటున్నాం కదా, శతం అంటే అవును 100. అవును. ఓకే. త్రిశతం 300, అవునా? త్రిశత్. మీరేమన్నారు? త్రింశత్ అన్నారు. త్రింశత్ అంటే 30. అదే నేను అంటున్నా, త్రింశత్ అంటే 30 అని. అవునమ్మా, అవును. నేను త్రింశత్ అన్నాను. అవునవును, అవును. త్రింశత్ అంటే 30. 30. ఓకే. ఓకే. ఇంకా రక్షమ, కోష్ఠ మీరు మీరు అడిగింది ఎక్కడ కనబడలేదు. అయిపోయింది ఇక. ఇది చెప్పండి. అదే పేజ్ నెంబర్. కోష్టక కోష్టగత శబ్దానం. కోష్టగత శబ్దానాం షష్ట్యంత్యస్యే షష్ఠంత్య రూపైః షష్ట్యంతరూపైః ఉదాహరణానుగుణం రిక్తస్థానాన్ని పూరయంతు. ఏమంటున్నారు అక్కడ? బాక్స్ లో ఇవ్వబడిన షష్టి అంత రూపాలను ఉదాహరణను అనుసరించి రిక్త స్థానాలను పూరించండి. ఉత్తమం, ఉత్తమం. ఈ పూరించండి ఎవరికి చెప్తున్నట్టు? ఎదురుగుండా వాళ్ళకి చెప్తుంది. ఆ, మన ఎదురుగుండా ఎదురుగుండా వాళ్ళని ఇక్కడ పూరయంతు అన్నారు. ఏ ఎదురుగుండా? ఇద్దరు ఉంటారు ఎదురుగా. భవాన్ ఉమ్, భవాన్ ఉమ్. త్వం భవాన్ వాళ్ళకి చెప్తుంటారు. వాళ్ళని ఎలా చెప్పాలి? పూరయంతు అన్నాం అక్కడ. అవును. ఏ వచనం? బహువచనం. పూరించండి. వాళ్ళని ఎలా పిలుస్తారు మరి? భవాని. రెస్పెక్ట్ఫుల్ గా చెప్తారు. బహువచనంలో చెప్పండి వాళ్ళని. యూయమ్మ ఆహా. భవాన్ భవంతః భవంతః ఇంకా భవంతః ఆడవాళ్ళకి భవత్యః అంతే. భవత్యాః భవత్యః. భవత్యః భవత్యః. దీర్ఘం అంతే, దీర్ఘం ఉండదండి. భవత్యాః. ఉత్తమం. సో ఓకేనా? ఆ, మనకి అవి తెలియాలి. ఓకే. కోష్ఠగత శబ్దానాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇచ్చినటువంటి కోష్టగత శబ్దాలు. ఏంటి? ఇచ్చినట్టు. కోష్టకములో ఇచ్చినటువంటి కదా, ఉన్నటువంటి. ఆ, గత అంటే ఏంటి? ఉన్నటువంటి. కోష్ఠగత శబ్దానాం, ఇంట్లో ఉన్నటువంటి. ఏం చెప్తారు? ఇంట్లో గృహే గతః గృహగత. గృహగతానాం గృహగత ఉన్నటువంటి, గృహగతానాం అట్లా ఉన్నటువంటి వాటి యొక్క అంటే కదా. గృహగతానాం వస్తూనాం ఏతాని, అలా. అర్థమైందా? ఇక్కడ మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు. ఏంటి? కోష్ఠకములో ఏమన్నాము? ఇవ్వబడినటువంటి, ఉన్నటువంటి కదా. ఈ ఎడమ చేత్తో రాస్తున్నా, ఎందుకంటే తిన్నాను, చేతి కడుక్కోవడానికి బద్ధకం. అట్లనే కూర్చున్నా. కోష్టగత ఏమన్నాము? అయ్యో, మళ్ళీ అదే రాస్తున్నాను. చెప్పండి అమ్మా, ఇదేమన్నాం? కోష్టగత శబ్దానాం అంటే ఏంటిది? శబ్దానాం బ్రాకెట్లో ఇచ్చినట్టు. బ్రాకెట్ లో ఇచ్చినటువంటి శబ్దాలను, శబ్దాల యొక్క శబ్దాల యొక్క ఉమ్, షష్ట్యంత రూపైః రూపాలతో కదా. షష్ఠి విభక్తి రూపాలతో చేత, రూపాల చేత అన్నమాట. అక్కడ ఏంటిది? అది తృతీయ రూపాల విభక్తి చేత అన్నమాట. తృతీయ విభక్తి. ఏంటిది బహువచన ప్రత్యయం? చెప్పండి. మూల ప్రత్యయం హై, అదేంటి? భెస్. అతోభిస్. అతోభిస్. ఏమి ఇంకా? అతోభిస్ ఐస్. ఐ అయింది కదమ్మా అక్కడ. అవును, అయింది. ఐకి తర్వాత విసర్గ ఎట్లా వస్తుంది? సకారం విసర్గగా మారుతుంది. సో కాబట్టి ఏంటది? అక్కడ ఉంది ఐస్. ఐస్ ప్రత్యయం. ఐస్ అంటే ఏంటి? అతోభిస్ ఐస్. అతోభిస్ ఐస్. ఓకే. ఓకే. అంటే అకారాంత శబ్దాలకి భిస్ ప్రత్యయం ఉంటే అది ఐస్గా రూపం వస్తుంది కదా, ఆదేశం. ఐస్ ఆదేశం. ఓకే.
ఏ పదానికమ్మా? అతోభి సైజ్. అదే ఏ పదానికి అని ఇక్కడ ఇక్కడ కోష్టక షష్ఠంచ బిస్. షష్ఠ్యంచ రూపైకి చెప్తున్నారు. బిస్ దానికి. ఇది ఓకేనా. సో ప్రత్యయాలు చెప్తారా ఇప్పుడు ఒకసారి? దేనికి? మూడవ తృతీయ విభక్తి. ఇదే గేభ్యాం బస్ గస్ టాభ్యాం టాభ్యాం బిస్. బిస్. ఓ టాభ్యాం బిస్. ఠాభ్యాం బస్. టాభ్యాం బిస్. ఉత్తమం. టాభ్యాం. నమస్తే కవిత. నమస్తే. ఒక్కసారి షష్ఠీ విభక్తి చెప్పండి, ఆ, నేను అసలు వెళ్ళాలి. అవును వినలేదు మిస్ మీరు. అవును అయిపోయింది. అవును. ఆ, గస్. గస్ గస్ ఆ, ఇంకా భ్యాం భ్యస్. ఓస్. భ్యాం ఆ, ఆ, షష్ఠి. ఓస్. అవును ఓస్. గస్సోస్. గస్ ఓస్. ఏం చెప్పుకున్నాం? ఏమొస్తుంది? అస్ ఆమ్, నాము అని ఆమ్ చెప్పుకున్నాం కదా. ఆమ్ ఆమ్ మూల ప్రత్యయం ఏంటిది? అవును. అకారాంత గస్ అజంత శబ్దాలకు ఏమొస్తుందన్నాం? నుమ్మాగమం కదండి. అవును. గస్సోసాం ఏమనాలి? గస్సోసాం. గస్సోసాం. గస్ ఓస్ ఆమ్. సో గసోసాం ఏమైతుంది? అది గసోసాం. కలిపేస్తే గసోసాం. గసోసాం. కలిపేస్తే గసోసాం కదండి. అవును. సూత్రంలో సగం వచ్చింది ఇప్పుడు. తాభ్యాం భ్యస్, తర్వాత గేభ్యాం భ్యస్ కదా. చతుర్థి అవును. ఏంటది? అవునండి. గేభ్యాం గేభ్యాం భ్యస్. తర్వాత పంచమి గసి. గసీభ్యాం యస్. అంతే, సూపర్. ఓకే, మొత్తం వచ్చేసినాయి. ఇప్పుడు షష్ఠి చెప్పండి ఇక. గస్ గస్ ఓస్ ఓస్ గస్ ఓస్ ఆమ్. ఆమ్. గసోసాం కదా. గస్ గస్ ఓస్ ఓస్ ఆమ్. ఓకే, గస్ ఒకసారి పంచమి ఓస్ ఆమ్. విభక్తి చెప్పండి. ఇక్కడ రాసుకుంటాను. రాసుకోండి. గసి, గసి. తర్వాత ఈ రెండు సేమ్ చతుర్థికి ఏమున్నాయో అవి ఏమున్నాయి? భ్యాం బస్. అంతే. భ్యాం ఆ, భ్యాం ఎట్లా రాయాలి? భ్యాం రాస్తానమ్మా ఇక్కడ. భ తర్వాత యా, భావచ్చు కదా. భ్యాం యామ్, తర్వాత భ్యస్. ఓకే, నేను Yes. చేయి కడుక్కొని వస్తానులే ఇప్పుడు. ఇక మీరు చదువుతూ ఉండండి. ఎస్. ఓకే, ఇది చూడండి. ఇది రెండు, మూడు చేయండి. ఓకే, శ్రీదేవి చెప్తావా నువ్వు? చెప్పేసారు. ట్రై చేస్తాను. ఇప్పుడే జాయిన్ అయ్యా. నేను చదువుతానండి. చదవండి. అంటే నెంబర్ 1 ఇవంతా 1, 2, 3 చెప్పండి. ఓకే. కారుణి. కారిణి. స్వాగతకారిణి. కారిణి. జనాః స్వాగతం కరోతి. స్వాగతకారిణి జనానాం స్వాగతం కరోతి. స్వాగతం చెప్తుంది, జనాలకు స్వాగతం చెప్తుంది. ఈ స్వాగతకారిణి అనే ఆవిడ అన్నట్ట. అంతే, స్వాగతం చెప్పడానికి నియమించబడిన ఆవిడ స్వాగతం, జనాలకు స్వాగతం చెప్తోంది. ఉత్తమం. పండితః రచనాం కరోతి. గ్రంథాః. పండితః గ్రంథానాం రచనాం కరోతి. పండితులు గ్రంథాలను. అమ్మా ఏం చెప్తున్నారు? ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఏంటి? పండితుడు గ్రంథాల యొక్క రచనలను చేస్తున్నాడు. కాదమ్మా, దాన్ని ఎందులోకి మార్చమన్నారు? షష్ఠి కదా. గ్రంథానాం బహువచనం కదా. గ్రంథ ఉంది కదా ఇక్కడ. గ్రంథం ఎక్కడ? ఓకే, అక్కడ ఇచ్చారు ఇది. ఓకే, బ్రాకెట్ లో గ్రంథ అని ఇచ్చారు కదా. అవునమ్మా, గ్రంథానాం రచనాం కరోతి. పండితుడు గ్రంథాల యొక్క రచనలను చేస్తున్నాడు. వనపాలకః రక్షణం కరోతి. వృక్షాణం ఏదైనా రాయచ్చా? కాదు. వనపాలకః ఆగండి.
వృక్షాహ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఏం ఉమ్. చేస్తారో చెప్పండి మీరు ఇక్కడ. నేను అదే చెప్తున్నాను. ఉమ్. వనపాలక వృక్షాణం రక్షణం కరోతి. ఆ. వనపాలకుడు వృక్షాల యొక్క రక్షణను చేస్తున్నాడు. ఉమ్. అయితే చూడండి ఇక్కడ ఎందుకు ఇచ్చారు అని అంటే ఇక్కడ అణ వస్తుంది అని చెప్పడానికి ఇచ్చారు. అర్థమైందా? ఆ మీ అందరికీ తెలుసు అవును. వృక్షాణం అని. ఇక్కడ అణ ఆ మారుతుంది ఎందుకో చెప్పండి. ఇక్కడ ఏముంది? కకారం షకారం. కకారం. ఓకే. షకారం ఇక్కడ షకారం ఉంది ఉమ్. షకారం ఉంది కాబట్టి షకారం నకారంగా మారు. ఈ క్ష అనేది లెటర్ ఎలా వస్తుంది? క ష రెండు కలిపితే క్ష వచ్చింది. ఉమ్. క్ష వచ్చింది అంటే ఈ ష ఉంది అని అర్థం. ష పక్కన ఉమ్. వెంటనే వచ్చింది, అది ఇంకా హ్యాపీగా చేంజ్ అయిపోతుంది కదా. అవును. ఉమ్. దానికి ఇంకా ఆ వ్యవధానం కూడా లేదు అక్కడ. అవునా? వ్యవధి అంటే అవును ఏంటి? దానికి మధ్యలో ఇంకెవరో రావడం, అది కూడా లేదు. ఉమ్. లేదు. కాబట్టి హాయిగా వచ్చేస్తుంది కదా. వృక్షాణం. అవును. ఇంకా సరే. వేరే వాళ్ళు అవునమ్మా. 4, 5, 6 ఎవరు చెప్తున్నారు? నేను చెప్తా. మొదలు ఉమ్. మాలాకార ఉమ్. రచనం ఉమ్. కరోతి. ఉమ్. రచనం ఇత్యుక్తే అది మాలాకారుడు ఏం చేస్తాడు? మాల చేస్తాడు కదా. కట్టడాన్ని రచనం అంటారు. ఉమ్. అవును. మాలాకార పుష్పమాలానాం ఉమ్. రచనం కరోతి. ఉమ్. ఆ మాలాకరుడు పుష్పాలను ఉమ్. ఆ, పుష్పాల యొక్క రచనం అల్లుతున్న ఉమ్. కరోతి చేస్తున్నాడు. అంతే. అల్లడం చేస్తున్నాడు. అల్లడమును చేస్తున్నాడు. అల్లుతున్నాడు అని అర్థం అక్కడ. అంతే. అల్లడంని చేస్తున్నాడు, వాటి యొక్క అల్లడమును. అవునా? ఉమ్. కూర్చడము, ఉమ్. అల్లడము అట్లాంటి అర్థం అక్కడ. ఆ పుష్పముల యొక్క అల్లడమును ఉమ్. చేస్తున్నాడు. ఉమ్. జనా ఉమ్. పఠనం కుర్వంతి. ఉమ్. పత్రికా ఉమ్. జనా పత్రికాణం పఠనం కుర్వంతి. ఉమ్. ఆ జనులు ఉమ్. ఆ, ఇక్కడ పత్రికలను కుట్టడము చేస్తున్నాడు అని కాకుండా కుట్టడమును కదా. ఇప్పుడు మనకి ఇది ఏం చెప్పుకుంటాం ఇక్కడ? విభక్తి, ద్వితీయ విభక్తి. అర్థమైందా? అదే చెప్పాను. ఓకే. ఓకే. అల్లడమును అన్నాను. ఓకే. గుడ్. గుడ్. జనా జనులు పత్రికల యొక్క పఠనం చదవడమును చేస్తుంటారు. యాక్చువల్గా చదవడము అంతే, నువ్వు రాదు ఇంకా. ఎందుకంటే వీటికి యొక్క అని చెప్పుకున్నాం కదా. సో మొదటిదే చెప్పాలి. గ్రంథాల యొక్క, పత్రికల యొక్క పఠనమును చేస్తున్నాడు. యొక్క పఠనమును వస్తుందిలే. ఇక్కడ నేను రాస్తాను, పఠనమును పత్రికల యొక్క పఠనమును చేస్తున్నాడు. ఓకేనా? చేస్తు అధికారి ఇక్కడ ద్వితీయ విభక్తి కూడా వచ్చింది అన్నట్టు. అవునమ్మా. పరిశీలనం కరోతి. సంచిక అధికారి సంచికానా పరిశీలనం కరోతి. అధికారి సంచిక యొక్క పరిశీలనం చేస్తున్నాడు. సంచిక అనడానికి రాదేమో కదా ఇక్కడ. పరిశీలనను. సంచిక అంటే పరిశీలనం సంచిక అంటే పుస్తకం, పేపర్ నండి. ప్రింట్ అయి వచ్చాక ఎలా ఉంది ఏంటి పరిశీలిస్తారు కదా. తప్పుందా కరెక్టే ఉందా అని చూస్తున్నాడు కదా. చిరిగిందా ఏంటి ఎలా మ్యాగజైన్ అనుకోరు. అంతే. అక్కడ మనం ఏదన్నా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి సంచిక అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. సో కాబట్టి ఆయన పరిశీలన చేస్తున్నాడు కాబట్టి మిస్టేక్స్ చూస్తున్నాడు అందులో కదా.
అంటే ఒక బుక్లో అవునండి. అనమాట. బుక్లో ఉన్నటువంటి మిస్టేక్స్ ని బుక్కులలో చెప్తున్నాం. ప్రూఫ్ అవును. రీడర్ బుక్కులలో ఇప్పుడు కదా. పరిశీలనం అంటే పరిశీలనం అనాలా పరిశీలనను పరిశీలనమును ఒక్క నిమిషం. పరిశీలన పరిశీలనం అంటే వినండి, పరిశీలన అనేది శబ్దం, అది పరిశీలనను. ఓకే. పఠనం అంటే పరిశీలనను ఏంటి? పఠన. చేసి పఠన క్రియను. గ్రథన అంటే ఏంటి? గ్రథన క్రియను. రక్షణ క్రియను, రచన క్రియను, స్వాగత క్రియను. అర్థమైందా? సో ఆ పనిని అన్నమాట. ఓకే. ఓం పరిశీలనను అట్లాగా.